నమస్కారము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్కి వెల్కమ్. ఈరోజు 23లో ఉన్నాం. ఎస్. సో అసలు లెక్చర్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న లెక్చర్ ఇవ్వాలి. చాలామంది చాలా చక్కగా ట్రై చేస్తున్నారు. నేను ఇచ్చిన క్విజ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అండ్ చాలామంది భయపడుతున్నారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి. ఏది నేర్చుకోవాలన్నా కష్టం అనేది ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదు. ఎస్పెషలీ మనం ఈ పాస్ట్ టెన్స్ మొదలు పెట్టాక పాస్ట్ పర్ఫెక్ట్ ఒకటిను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దీంట్లో కొంచెము మీకు తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమనే సరే కొంచెం భయపడుతున్నారు. ఏదైనా మనం మెల్లగా భయపడకుండా నేర్చుకుంటేనే ఏదైనా నేర్చుకోగలం. కాబట్టి భయాన్ని బయట పెట్టండి. ఎవరినైనా తీసుకోండి, బాగా పైకి వచ్చిన వాళ్ళు పర్టికులర్ ఫీల్డ్లో మ్యూజిక్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, సచిన్ టెండూల్కర్ లేకపోతే లతా మంగేష్కర్ కానివ్వండి, కిషోర్ కానివ్వండి, ఘంటసాల కానీ ఎవరైనా కానీ ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన చేశారు బాగా. వాళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ, అది కూడా స్లోగా మెల్లమెల్లగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. అంతా ఒకటేసారి వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. గట్టిగా నమ్మండి మిమ్మల్ని మీరు. వీడియో 1-2 సార్లు చూడండి అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. నోట్స్ రాసుకోండి. ఇవి అండి మెయిన్గా. సో భయపడొద్దు. సరే, ఈరోజు క్లాస్కి వచ్చేద్దాము. డే 23లో ఉన్నాం. మనం పాస్ట్ టెన్స్ల గురించి మాట్లాడుతున్నాము. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది 4వది లాస్ట్ది. దీంట్లో కూడా కొంచెం మనకి ట్విస్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఏం కాదండి. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అంటే కనుక గతంలో ఏదైనా యాక్షన్ ఒక క్రియ స్టార్ట్ అయ్యి అది గతంలోనే అయిపోయింది. పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే అయిపోయింది, ఇక్కడ దాకా రాలేదు. సో అక్కడ కంటిన్యూ అయింది. పాస్ట్లో మొదలై పాస్ట్లోనే కంటిన్యూ అయింది. అలాంటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. డెఫినేషన్ చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్. అంటే పాస్ట్లో మొదలైంది, దట్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్. పాస్ట్లో మొదలయ్యి కొంతకాలం కంటిన్యూ అయింది. కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్. పాస్ట్లో మొదలయ్యి పాస్ట్లోనే కొద్ది కాలం కంటిన్యూ అయ్యి అండ్ ఫైనలీ ఎండెడ్ ఇన్ ది పాస్ట్. పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది. అక్కడ మొదలైంది, కొంతకాలం నడిచింది, తర్వాత అక్కడే ఎండ్ అయిపోయింది. ఇంక ప్రజెంట్కి రాలేదు. ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ ద్వారా చెప్తున్నాను క్లియర్గా. ఇది పాస్ట్, గతం, ప్రజెంట్, వర్తమానం, ఫ్యూచర్, భవిష్యత్తు. ఇక్కడ ఒక యాక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి. 2000లో స్టార్ట్ అయింది. 2000లో స్టార్ట్ అయ్యి ఇక్కడ 2020 దాకా వచ్చింది. ఏంటిది? 2000 to 2020 దాకా. ఎన్ని? 20 years. ఇక్కడే అయిపోయింది. 20లో అయిపోయింది. 21 దాకా రాలేదు. 21లో ఉన్నాం కదా, ప్రజెంట్లో ఇక్కడ దాకా రాలేదు. అంటే ఏదైనా క్రియ గతంలో మొదలయ్యి, అంటే 2000లో మొదలయ్యి గతంలోనే ఎండ్ అయిపోయింది. కొద్ది కాలం నడిచింది కదా, ఇక్కడ నడిచి 2020లో ఎండ్ అయిపోయింది. 20 సంవత్సరాలు నడిచింది. 20 సంవత్సరాలు పనిచేశాను, 20 సంవత్సరాలు కంపెనీ రన్ చేశాను, ఏదన్నా అవ్వచ్చు. సో దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రూల్ ఏంటి? అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. అఫర్మేటివ్లో మనకి రూల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వచ్చేది సబ్జెక్టే. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్. అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దాంట్లో ఏమొచ్చేది? హ్యాస్, హ్యావ్ బీన్ వచ్చింది కదా. ఇప్పుడు హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అది నేర్చుకున్నాం. ఇప్పుడు హ్యాడ్ బీన్. అక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇక్కడ హ్యాడ్ బీనే. హ్యాడ్ అనేది వాట్ ఎవర్ మే బీ ద సబ్జెక్ట్, అన్నిటికీ హ్యాడే వస్తుంది కదా, వేరేదేమీ లేదు మనకి. సో కాబట్టి హ్యాడ్ బీన్ వాట్ ఎవర్ మే బీ ద సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, హ్యాడ్ బీనే వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ V4. క్రయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, ఐఎన్జీ ఫార్మ్స్ ఉంటాయి కదా, V4 తీసుకున్నాం. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. చాలా ఇంపార్టెంట్. టైం ఒకటి తప్పనిసరిగా వస్తుంది. అంటే అక్కడి నుంచి అయిపోయింది అంటాం కదా, అంటే టైం తప్పకుండా మనం తెలియజేయాల్సి వస్తుంది. ఇది రూల్ అఫర్మేటివ్కి. టైం ఫ్రేసెస్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. టైం ఫ్రేస్ అంటే ఏంటి? ఎక్కువగా మనం ఈ పదాలని ఆ సమయాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా ఉపయోగించే పదాలు ఎప్పుడు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇది చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. టైం ఫ్రేసెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. బిఫోర్, ఆఫ్టర్, ఈ 2 ఫ్రేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే,
ఇక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్లో మనకేంటి రూల్ ఏంటి, సబ్జెక్టు హ్యాడ్ బీన్ V4 ఆబ్జెక్ట్ అండ్ టైం. ఎగ్జాంపుల్లో తీసుకోండి, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ ది లాస్ట్ 20 years బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్. ఇక్కడ బిఫోర్ వచ్చింది చూడండి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయి. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉండే. ఫర్ ది లాస్ట్ 20 years 20 సంవత్సరాలు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఉంటుండే. బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్, నేను జాబ్ వదిలేసే ముందు, వదలక ముందు, అంటే వదిలేసినామని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఏంటిది, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఫర్ ద లాస్ట్ 20 years బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏంటంటే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ ద లాస్ట్ 20 years, అంటే గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉండే. ఇది చూడండి, ఇది సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2020 అంటే ఈ 20 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉండే. అయిపోయింది, అక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ద లాస్ట్ 20 years అన్నాము, లేకపోతే సిన్స్ 2020 అనొచ్చు. ఇది తీసేసి ఫర్ ద లాస్ట్ 20 years తీసేసి సిన్స్ అనొచ్చు. నేర్చుకున్నాం కదా, ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాము, సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము. ఒకవేళ సిన్స్ తీసుకునేది ఉంటే కనుక ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ సిన్స్ 2020 బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్. సో ఫర్ ది లాస్ట్ 20 years అనొచ్చు, లేకపోతే సిన్స్ 2020 కాదండి, సిన్స్ 2000 కదా, మనం 2000 తీసుకున్నాం. సో కాబట్టి ఇది మనం తీసుకోవాల్సింది 2000 నుంచి కదా పనిచేస్తుంది. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి, ఫర్ ద లాస్ట్ 20 years ఆర్ సిన్స్ 2020. చాలామందికి అర్థమైంది, కామెంట్స్లో బాగా రాస్తున్నారు ఈ పర్టిక్యులర్ ఫర్ అండ్ సిన్స్ గురించి. సో మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ ద లాస్ట్ 20 years బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్ అనొచ్చు, లేదా ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ సిన్స్ 2000 బిఫోర్ ఐ లెఫ్ట్ ద జాబ్. జాబ్ వదలక ముందు నేను గత 20 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా పనిచేసి ఉండే. అలా అనొచ్చు, లేకపోతే జాబ్ వదలక ముందు 2020 నుంచి 2000 నుంచి నేను 20 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా చేసి ఉండే. రెండిట్లో ఎట్లని చెప్పొచ్చు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి, హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద ఓవర్ టైమ్ ఫర్ ద లాస్ట్ 2 hours ఆఫ్టర్ ద ఆఫీస్ క్లోజ్డ్. అంటే ఆఫీస్ క్లోజ్ అవ్వకముందు అతను ఒక 22 గంటలుగా ఓవర్ టైం జాబ్ చేస్తూ ఉండే. ఇది కూడా అంతే, ఆఫీస్ క్లోజ్ సపోజ్ 6 o'clock అనుకోండి, 3 to 5 అతను ఓవర్ టైం చేస్తూ ఉండే. ఆఫీస్ క్లోజ్ అని 6 దాకా రాలేదు అతను, ఆ లోపలే అతను చేసేసాడు అని చెప్పడానికి మనం అంటాము హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద ఓవర్ టైమ్ ఫర్ ద లాస్ట్ 2 hours. గత 2 గంటల నుంచి అతను ఓవర్ టైం జాబ్ చేస్తున్నాడు. అది ఎప్పుడు, ఆఫ్టర్ ద ఆఫీస్ క్లోజ్డ్, అంటే ఆఫీస్ క్లోజ్ అయ్యాక అయిపోయింది, ఆఫీస్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక మనము డ్రిల్లింగ్ చేద్దామా. డ్రిల్లింగ్కి చూడండి, ఇది టేబుల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్ములా ఏంటి, సబ్జెక్టు హ్యాడ్ బీన్ V4 ఆబ్జెక్ట్ అండ్ టైం. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి మనకు వచ్చేది హ్యాడ్ బీన్ మాత్రమే. సో ఇది చూడండి, ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అంటే అతను రాకముందు, బిఫోర్ హీ అరైవ్డ్ అంటే అతను రాకముందు డాక్టర్ గురించి నేను ఎంతకాలం వెయిట్ చేస్తున్నాను, గత 9 గంటల నుంచి నేను డాక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock 9 గంటల నుంచి డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాను. కానీ అతను డాక్టర్ రాకముందర నుంచి 9 గంటల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. రాకముందర నుంచి అంటే వచ్చాడనమాట ఇప్పుడు, కానీ అతను రాకముందు 9 గంటల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నేను అర్థమవుతుంది కదా. సో డ్రిల్లింగ్ చూడండి, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. లేకపోతే సబ్జెక్ట్ మార్చుకోండి మీరు, వీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అతను రాకముందర నుంచి మేమందరం వెయిట్ చేస్తూ ఉండే 9 గంటల నుంచి. ఓకే, అదేవిధంగా యూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అదేవిధంగా హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అక్కడ సబ్జెక్ట్ ఒకటే మారుతుంది, సింపుల్, ఏం లేదు. ఇంకా మిగిలిన మీరు చేసుకోవచ్చు. డ్రిల్లింగ్ ఒకటి మీకు ఇంత క్లియర్గా టేబుల్ ఇచ్చాను, దీన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఎక్కువ డ్రిల్లింగ్ ఎక్కువ అంటూ ఉండండి, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ చూడండి, ఇట్ కూడా హ్యాడ్ బీనే వస్తుంది.
ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ ఇట్ స్టాప్డ్. వర్షం ఆగాక ముందు గత 2 గంటలుగా వర్షం పడుతూ ఉండే. ఇప్పుడు అయిపోయిందని అర్థం కదా. వర్షం పడకముందు 2 గంటల నుంచి గత 2 గంటల నుంచి వర్షం బాగా పడుతుండే, కుండపోతకి వర్షం దంచి కొట్టిండే. సో అట్లా అనడానికి మనము ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ ఇట్ స్టాప్డ్. ఓకే, ఇదేంటి, ఇది పాజిటివ్. ఓకే, నెక్స్ట్ నెగిటివ్లోకి వద్దాము. నెగిటివ్లో ఏంటి, నెగిటివ్ సెంటెన్స్కి సేమ్ అండి, ఇదే ఫార్ములా ఇదే. కాకపోతే హ్యాడ్ నాట్ బీన్ అంటాం. అంటే ఈ రెండింటికి మధ్యలో మనము నాట్ పెట్టాం అంతే. క్లియరా? ఇప్పుడు చూడండి, సబ్జెక్టు హ్యాడ్ నాట్ బీన్. హ్యాడ్ బీన్ అంటే పాజిటివ్, హ్యాడ్ నాట్ బీన్ అంటే నెగిటివ్. ఇక V4 ఆబ్జెక్ట్ టైం యాజ్ ఇట్ ఈస్, దాన్ని ఏం ముట్టుకోలేదు మనం. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో నాట్ పెడితే మనకేమైంది, నెగిటివ్ అయిపోయింది. ఏ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇప్పుడు చూడండి డ్రిల్లింగ్, ఇక్కడ మనం నాట్ పెడదామా, హ్యాడ్ నాట్ బీన్ అందాం. హ్యాడ్ నాట్ బీన్. ఇక్కడ కూడా హ్యాడ్ నాట్ బీన్. ఇప్పుడు చూడండి డ్రిల్లింగ్. ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అతను రాకముందు నేను 2 గంటల నుంచి 9 గంటలు నేనేం వెయిట్ చేయట్లేదు. నేను వెయిట్ చేయట్లేకుండే, ఐ వాజ్ నాట్ వెయిటింగ్. ఓకే, సో ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్, నేనేం వెయిట్ చేయలేకుండే. ఎప్పటి నుంచి 9 గంటల నుంచి నేనేం డాక్టర్ గురించి అతను వచ్చే లోపల నేనేం వెయిట్ చేయలేదు. ఐ వాజ్ నాట్ అంటే ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్, నేను వెయిట్ చేయలేకుండే అప్పుడు. అట్లా ఇది నెగిటివ్లో. ఓకే, అనండి నాతో పాటు, ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. 9 గంటలకు అతను వచ్చాడు, అంత లోపల నేనైతే వెయిట్ చేయలేదు. ఐ వాజ్ నాట్ వెయిటింగ్ అంటే ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ అనొచ్చు. అదేవిధంగా వీ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. అతను వచ్చే లోపల 9 గంటల నుంచి మేమైతే వెయిట్ చేయలేకుండే, మేమైతే అది. అదేవిధంగా యూ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్ సిన్స్ 9 o'clock బిఫోర్ హీ అరైవ్డ్. ఏం లేదు, ఇక్కడ మన సబ్జెక్ట్ ఒకటే మారుస్తున్నాము, మీనింగ్ సేమే. అదేవిధంగా ఇటు చూడండి, ఇట్ హ్యాడ్ నాట్ బీన్. ఇప్పుడు ఏమంటాం, ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ ఇట్ స్టాప్డ్. అంటే అక్కడి నుంచి మనకి వర్షం పడట్లేకుండే. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ నెగిటివ్, ఇట్ హ్యాడ్ నాట్ బీన్ రైనింగ్ ఫర్ ద లాస్ట్ 2 hours బిఫోర్ ఇట్ స్టాప్డ్. సింపుల్ కదా, ఏం లేదు. మనకి ఇక్కడ కొంచెం లాజిక్ అర్థం చేసుకోవాలి. ఏంటి ఇదేంటి, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నాము. అది ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దానికి దీనికి చిన్న తేడా, హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ వచ్చింది ఇక్కడ. సారీ, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వచ్చింది అక్కడ, ఇక్కడ హ్యాడ్ బీన్ వచ్చింది. నెగిటివ్లో సింపుల్, ఏం లేదు, దీని హ్యాడ్ బీన్కి మధ్యలో నాట్ వచ్చింది అంతే. అక్కడ హ్యాస్ బీన్కి మధ్యలో హ్యాస్ నాట్ బీన్. ఓకే, హ్యావ్ నాట్ బీన్, అంతే లాజిక్. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో క్లియర్ కదా. మీరు ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్ నెగిటివ్, ఓకే, అఫర్మేటివ్ నెగిటివ్, ఈ రెండు క్లియర్గా ఉంటాయి. కనుక రేపటి క్లాస్లో మనము ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ చూద్దాము, ప్లస్ కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాము. తర్వాత క్విజ్ కూడా ఇస్తాను మీకు. ఆ క్విజ్ ఆన్సర్స్ యాజ్ యూజువల్ పార్ట్ సి, అంటే ఎల్లుండి క్లాస్లో మనకి క్లియర్గా మొత్తం అంటే ఎల్లుండి క్లాస్కి మనకి టెన్స్ ఫుల్గా అర్థమైపోతుంది. ఇంకా దాని గురించి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత క్లియర్గా అయితే మీకు తెలుగు ఛానల్స్లో ఎక్కడా కనిపించదు టెన్సెస్ చెప్పడం. టచ్ చేసి వదిలేస్తారు ఎవరైనా జనరల్గా. హిందీలో కూడా, హిందీ చూసినా ఇంగ్లీష్లో చూసినా ఎవరు ఇంత డెప్త్గా ప్రతి పాయింట్ పట్టుకొని కవర్ చేయడం చాలా కష్టము. నేను టైం తీసుకుని చేస్తున్నాను. మళ్ళీ ఇవి ముట్టుకోకుండా మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా. ఇవి నేర్చుకున్నారంటే ఇక ఏ వీడియో చూడక్కర్లేదు, ఎక్కడ వెతకక్కర్లేదు, అంత క్లారిటీగా మీకు ఇస్తున్నాను. సో కొంచెం ఓపిక చేసుకొని నోట్స్ రాసుకొని మీలాంటి వాళ్ళు, మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ వీడియోస్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, భయపడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, భయపడొద్దు, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో స్టే కనెక్టెడ్. గుడ్ లక్.